మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన అనంతరం ఇక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించి అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం విష్ణు పుష్కరిణిని చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఇక్కడ దర్శనం చేసుకుంటారు చాలా మంది భక్తులు. అయితే చాలా మంది భక్తులు మనతో అంటుంది ఏంటంటే ఈ మెట్ల ద్వారా వచ్చేటప్పుడు ఈ ఎండకు చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది, కాలు కాలడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేస్తే బాగుండేది అని చెప్పి మనతో సుమన్ టీవీతో చాలా మంది భక్తులు చెప్పారు. నిజంగా ఈ పాతగుట్టను అభివృద్ధి చేయాలి. మనం చూస్తున్నాం ఎక్కడ చూడు మొత్తం కూడా గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిస్తే చాలా బాగుంటుంది. శ్రీ యాదాద్రి నరసింహ స్వామికి సంబంధించి అభివృద్ధి పరిచారు, దీన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పారు. నిజంగా మరి శ్రీ ఆంజనేయ యాదరుషుల ఆత్మానురాగం చేతనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఇక్కడ అవతరించిందని చెప్తున్నారు. ఎందుకంటే శ్రీ యాద ఋషీంద్రుడు కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసిన తర్వాతనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్షమై ఈ ఇక్కడ ఉన్నటువంటి పాతగుట్టలో వెలిసారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు అనుభవజ్ఞులు. అదేవిధంగా శ్రీ యాదవ్ చెప్పినటువంటి సమాధానమే, స్వామి మీరు ఇక్కడ నిలిచి కలియుగం నందు సంసారం చేయు చిన్న భక్త జనుల కోరికలు తీర్చడానికి ఉండాలని చెప్పి కోరినప్పుడు వారికి ధర్మ మార్గం నందు నడిపించే కొరకే ఈ యాదవ్ ఋషికి సంబంధించి తపస్సు ద్వారానే ఇక్కడ చేసిరని చెప్పి మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మరి నిజంగా అంటే ధర్మ మార్గం నడపడం కోసమే నిజంగా ఈ ప్రార్థనల దృష్టిలో పెట్టుకొని ఆనాడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు మనందరిలో కలిసి ఉన్నటువంటి పలు రకాల వ్యాధులకు సంబంధించి కావచ్చు, వైద్యం సంబంధించి కావచ్చు, అదేవిధంగా భక్తులకు కోరినటువంటి కోరికలను తీర్చడం కోసమే నిజంగా ఈ పాతగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రతిష్ఠించారని స్వయంభూ వెలిచారని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి నిజంగా శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి పేరుతో ప్రకాశించబడుతున్నటువంటి శ్రీ యాదఋషిని నివసించే మనం చేసినటువంటి గుట్టనే యాదగిరి గుట్టగా చెప్తుంటారు. నిజంగా మరి ఈ గుట్టకు సంబంధించి పాత గుట్టకు సంబంధించి అభివృద్ధి పరచాలి ఇక్కడ మొత్తం కూడా. ఎందుకంటే ఈ మొత్తం అరణ్యంగా ఉండేదాన్ని, ఈ అరణ్యంలో స్వామివారు కలియ తిరిగాడు. ఆ తిరిగినటువంటి సందర్భంలో గుర్రం ద్వారా తిరిగినటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం. అక్కడ పాదాలను మనం సంబంధించి ఆ గుర్రపు పాదాలు అక్కడ ఉన్నాయి, అక్కడి నుంచే అంతా కూడా తిరిగినటువంటి ప్రదేశం అని చెప్తారు. కాబట్టి నిజంగా అంటే తపస్సు చేసిన తర్వాతనే ఇక్కడ ఏర్పడ్డటువంటి క్షేత్రం నిజంగా అభివృద్ధికి నోచుకోవాలని చెప్పవచ్చు. ఒకసారి మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం కూడా అంటే ఈ విష్ణు పుష్కరిన తర్వాత ఇక్కడ మొత్తం అన్ని కూడా చెట్లతో నిన్నటువంటి పరిస్థితి, మరి అంతా కూడా గుట్టలతో నిన్నటువంటి పరిస్థితి. దీన్ని అంతా కూడా చేయాలి. చూస్తున్నాం కొంతమంది భక్తులు ఇక్కడే ఆంజనేయ స్వామి దగ్గర కొబ్బరికాయలు కొడుతున్నారు. మరి ఇక్కడ ఏర్పాట్లు అనేవి సరిగా లేనటువంటి పరిస్థితి, ఇక్కడ అభివృద్ధి పరచాలి అని చెప్పి చాలా మంది భక్తులు మనతో చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. ఇక్కడ దర్శనానికి వస్తుంటాం ఎవ్రీ ఇయర్, లేకపోతే ఎవ్రీ 2 years వస్తుంటాం. అక్కడ కొత్త నరసింహస్వామికి వెళ్ళినాం, పాత నరసింహస్వామి గానే రెగ్యులర్ వస్తుంటాం. దర్శనం బాగుంటుంది, అరేంజ్మెంట్స్ మంచిగా ఉంటాయని. ఈ ఉత్సవాలప్పుడు చాలా తక్కువ వస్తుంటాం. ఇంకా ఈసారి ఉత్సవాలు అయిపోయినాయో కాలేదో తెలియదు, ఇంకా స్టార్ట్ కాలేదు కదా. వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంటాం, కానీ బాగుంటాయి అరేంజ్మెంట్స్, బాగుంటాయి. ముందర కంటే బాగుంది, కానీ అక్కడ న్యూ దగ్గరనే కొద్దిగా అట్మాస్ఫియర్ ముందట్లాగా లేదు. టోటల్ గా అట్మాస్ఫియర్ అవుట్ ఉంది. అసలు ఒకసారి వస్తే రెండోసారి రావాలని కోపిస్తలేదు. ఎందుకంటే అప్పుడు నరసింహస్వామి దగ్గరకు వచ్చేది వేరే, తొంగిపోవడం తిరిగిపోవడం, ఒక అట్మాస్ఫియర్ చాలా బాగుండే. ఇప్పుడు అదంతా పోయింది. రెండవది పైన యాక్చువల్ ఎవరైనా వస్తే నిద్రకు వస్తారు జనరల్ గా, ఆ నిద్ర లేకుండా చేసిండ్రు. టోటలీ కింద అయిపోయింది, కింద అంతా బిజినెస్ అయిపోయింది. సరే బిజినెస్ అంటే జనరల్లీ ఉంటుంది, అది వేరే. కానీ ఒకటి మెయిన్ ఏంటంటే పైన అకామిడేషన్ చేయాలి కంపల్సరీ. నిద్రకు వస్తుంటారు మెయిన్, నిద్ర లేకుండా అయిపోయింది. దట్స్ ఇట్ అంతా. పాతగుట్టది ఏముందంటే ఏ ఎమ్మెల్యేస్ అయినా ఎవరైనా మీరు ఇప్పుడు చాలా మంది టాంగలు ఇష్టంగా వస్తుంటారు, కార్లు వస్తుంటాయి. రోడ్స్ చూడండి ఘోరంగా ఉన్నాయి అసలు రోడ్స్. ఇట్లా రోడ్స్ అయితే నేను ఎక్కడ మేము చిన్నప్పటి నుండి వస్తున్నాం, అదే రోడ్ ఉంది. ముందు చిన్నగా ఉండి ఒక కనబడుతుంది మేము కమాన్, ఆ పక్క నుండి కొద్దిగా పెద్దగా అయింది. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ పార్టీ వచ్చినా అసలు రోడ్ వేస్తారు. ఇక్కడ నుండి అక్కడ ఒక రోడ్ వేయాలి. ఆల్మోస్ట్ ఆల్ రిప్రజెంటేషన్ కూడా నేను ఒక 3-4 years క్రితం కూడా ఇచ్చిన, కానీ పట్టించుకుందే నాదుడు లేడు. పాత నరసింహస్వామి బాగా నమ్మకంగా వస్తుంటారు. పైన గుండం దగ్గర పోవడం, ఇక్కడ పోవడం, ఇక్కడ కొద్దిగా అట్మాస్ఫియర్ అనిపిస్తుంది. యాదగిరిగుట్టకు పైకి వెళ్ళాం మేము. పైన కొద్దిగా పర్వాలేదు, కానీ కింద పాత నరసింహస్వామి దగ్గరకు వస్తే అసలు దారిలు ఏమాత్రం అసలు
టాంగాలు నడవడం కానీ, బండ్లు రావడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని డెవలప్ చేస్తున్నాడు కానీ ఇది ఒకటి డెవలప్ అవ్వట్లేదు. పాత నరసింహస్వామినే ముందు, తర్వాతనే పైన గుట్ట మీద స్వామి వెలిసారు. అలాంటిది గుట్ట దగ్గర ఇక్కడ పాత నరసింహస్వామి దగ్గర అలాగే ఉంచి ఎక్కడెక్కడో డెవలప్ చేస్తున్నారు. మేము సీఎం గారితో కోరుకునేది ఏంటంటే ఈ పాత నరసింహస్వామికి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. నరసింహస్వామి వెలిసిండు, అహోబిలం నుంచి ఇక్కడే అడుగు వేసిన మహిమ గల దేవుడు అనేసి ఇన్నిసార్లు యాదగిరిగుట్టకు వచ్చినాం కానీ ఇక్కడికి రాలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చిన. మంచి దర్శనం అయిపోయింది. అక్కడ స్వామిని కూడా దర్శనం అయింది. మా కోరిన కోరికలు తీర్చే స్వామి అనేసి విన్నాము. అందుకనే మా పిల్లల పేర్ల మీద మొక్కులు కూడా మొక్కుకున్నాము. అక్కడ మంచిగా అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఆ పాదాలు చూద్దాం, ఆ సర్వేశ్వరుని పాదాలు చూద్దాం అనేసరికి మా పాదాలను మొత్తం ఎండలాగా అయిపోయింది. కొంచెం ఇంకా వచ్చేది ఎండాకాలం కాబట్టి ఇంకా కొంచెం సౌకర్యంగా మధ్యలో కార్పెట్ లాంటిది వేస్తే ఇంకా కొంచెం మంచిగా ప్రశాంతంగా చూసుకుందాం. ఇప్పుడు ఎంత అంటే పాదాలను ఒక నరకం లాగా ఒక పరీక్ష పెట్టినట్టున్నాడు దేవుడు అట్లా అనిపించింది. అట్లాంటి ఏదైనా ఆ స్వామి యొక్క దయ అని అనుకుంటాము. ఎంత కష్టమైనా 7 కొండలవాన్ని దర్శనం చేసుకుంటాం. మనకు తెలంగాణలో ఉన్న మన కలియుగ దైవం లాంటి మన నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ దర్శనం అంతా మంచిగా అయింది. సరే ఇంత దూరం వచ్చినాం, పైకి వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్ళినాం కానీ తట్టుకోలేకపోయినాం. బండలేదు కాలేసే వేడికి అనేది కాళ్ళు బాగా నిప్పులుగా నడిచినట్టుగానే అనిపించింది. అందుకే దమ్ము వచ్చి దబ్బనంటే వచ్చుకున్నామండి. కొత్త నరసింహస్వామి టెంపుల్ కాడికి పోయినాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. దర్శనం మంచిగా అయింది. దేవుడు చాలా బాగున్నది. ఇంకా ఇక్కడ పాత నరసింహస్వామి దర్శనం చేసుకునేకి వచ్చినప్పుడు బండలు చాలా కాలుతున్నాయి. మ్యాట్ వేస్తే భక్తులకు బాగుంటుంది. టెంపుల్ బాగానే ఉంది సార్. ఇక్కడ ఇట కింద డెవలప్మెంట్ చేస్తే ఇంకా జనాలు ఎక్కువ వస్తారు కదా. ఆ గుట్టం చేసినట్టే ఈ గుట్టం గిట్ట వేస్తే అందరికి మంచిగా ఉంటది. ప్రతిసారి వస్తాం. నమ్మకం సార్. గుడి ఎట్లుంది, ఆ చెట్లు, ఈ మెట్లు, ఈ మెట్లు కూడా భక్తులు కొన్ని కూడా ఇక్కడ నిలబడతలేరు, మొత్తం ఆగుతలేరు. పొక్కులు వస్తున్నాయి కాలకు. మరి ఎట్లా చెప్పరు మీరే? డెవలప్ చేయాలి. దీన్ని చేస్తేనే అది చేసినట్టు ఇది చేయమని మరి చేయదా? ఆ గుట్ట వేయాలి. చేస్తలేరు. ఏం చేస్తారు? ఇవే మెట్లు అయినా ఇదే భక్తులు ఏం వేసి మెట్లు అంటే తిరుగుతారు అంతే. ఈ మెట్లు ఎందుకు వేసుకున్నారు అని చెప్తారు. మరి ఏం కాలేదు. ఇవి 2 అయినాయి, 2 కానొస్తున్నాయి అంతే. ఏం డెవలప్ లేదు. అందుకే తన కోరికల కోసం ఇలా రాళ్ళలాగా పేరుస్తూ ఉంటారట. ఎందుకంటే తన కోరికలు తీర్చే దేవుడు యాదాద్రి నరసింహస్వామి, యాదగిరిగుట్ట నరసింహస్వామి, అదేవిధంగా పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి అని చెప్పి స్వయంభూ వెలిసినటువంటి నరసింహస్వామి దగ్గరికి వచ్చి దర్శించుకుంటే మా కోరికలు తీరుతాయని చెప్పి చూస్తున్నాం. మనం అంతా కూడా ఇక్కడ మొత్తం రాళ్లను ఇట్లా ఒక్కొక్క రాయి పేర్చుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళు అనుకున్న కోరికలు, ఇల్లు కట్టుకోవడమే కావచ్చు, నిజంగా మంచిగా జాబ్ సంపాదించుకోవడం కావచ్చు, లేకుంటే ఇంకా ఏమన్నా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో మంచి లాభాలు రావాలని చెప్పి ఆ విధంగా ఉన్నటువంటి కోరికలు తీర్చడం కోసం ఉన్నటువంటి రాళ్లను ఒక పేరుస్తూ ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ మొక్కులు అంటే ఇక్కడ అలా పేరవడం జరుగుతుంది. మరి ఈ మొత్తం కూడా ఈ పాతగుట్ట ఆలయ ప్రాంగణం అంతా కూడా నిజంగా ఈ క్షేత్రంలో అద్భుతంగా ఉండాల్సినటువంటి ఈ క్షేత్రము నిజంగా అభివృద్ధికి అయితే నోచుకోవాలని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది భక్తులు మనతో చెప్పినటువంటి విషయం ఇది ఒకటే. పాత యాదగిరిగుట్టను ఏ విధంగా డెవలప్ చేశారో పాతగుట్టను కూడా అలా విధంగా డెవలప్ చేయండి అని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. మరి చాలా భక్తుల కోరిక మేరకు ఇక్కడ అభివృద్ధి పరచాలి. 2000 కోట్లతో యాదగిరిగుట్టను అభివృద్ధి పరిచారు కాబట్టి ఇక్కడ కనీసం ఒక 50 కోట్లైనా పెట్టి, ఒక 100 కోట్లైనా పెట్టి అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూతి ఈ అరణ్యంలో తిరిగినటువంటి ప్రదేశం ఇది, లక్ష్మితో కలిపి తిరిగినటువంటి ప్రదేశం ఇది. కాబట్టి యాద ఋషి ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది. కాబట్టి మరి ఈ ప్రదేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చాలా మంది భక్తులు మనతో చెప్పినటువంటి విషయం ఇది. పాతగుట్ట ఆంజనేయ స్వామి పుష్కరిణి దగ్గర విష్ణు పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి.